చలికాలంలో హార్ట్ అటాక్స్ ఎందుకు ఎక్కువ వస్తాయి? ఇలాంటి దానికి కొన్ని ఎక్స్‌ప్లనేషన్స్ అయితే ఉన్నాయి. మిగతా సీజన్స్‌లో కన్నిటికన్నా కూడా ఈ చలికాలంలో హార్ట్ అటాక్స్ అనేవి ఎక్కువ రావడానికి ముఖ్యమైన కారణాలు ఏంటంటే కోల్డ్ టెంపరేచర్ వల్ల బ్లడ్ వెసల్స్ అన్నీ కూడా టైట్‌గా అయిపోవటము, ఇండైరెక్ట్‌గా బీపీ పెరగడం అనేది ఒక ముఖ్యమైన కారణం. ఇక నెక్స్ట్ కారణాలు అంటే బీపీ ఒకసారి పెరిగిన తర్వాత మనకి ఆటోమేటిక్‌గా హార్ట్ అటాక్స్ ఇన్సిడెన్స్ అయితే పెరిగిపోతుంది. సో బ్లడ్ కూడా జనరల్‌గా ఉండేదానికన్నా ఎక్కువ థిక్‌గా తయారవుతుంది ఈ కోల్డ్ క్లైమేట్‌లోకి వచ్చేటప్పటికి. సో మనము ఆ ఫిజికల్ యాక్టివిటీ తగ్గించేసేయటము, వర్క్ అంతా తగ్గించడము, పాజిటివ్ హార్మోన్స్ ఏదైతే బాడీలో సర్క్యులేట్ కావాలో ఆ హార్మోన్స్ అనేవి తగ్గిపోవడము, ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ హార్ట్ అటాక్స్ ఎక్కువగా రావడానికి. సన్లైట్ ఎక్కువగా పడకపోవడము, మెలటోనిన్, సెరటోనిన్ అనే ఏదైతే హార్మోన్స్ అయితే ఉంటాయో ఈ హార్మోన్స్ లెవెల్స్లో తేడా రావడం కూడా వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఫర్ ఇంక్రీజ్ ఇన్ హార్ట్ అటాక్స్ డ్యూరింగ్ వింటర్. చలికాలంలో హార్ట్ అటాక్ పెరగడానికి ఇది కూడా ముఖ్యమైన కారణాలు. ఇంకా చూస్తే మనకి కొన్ని రకాలైన ఇన్ఫెక్షన్స్ ఇన్సిడెన్స్ ఎక్కువగా ఉంటుంది. హార్ట్ కండిషన్ ఆల్రెడీ వీక్గా ఉంటే ఇన్ఫెక్షన్స్ వలన మెటబాలిక్ డిమాండ్ అంటాం, అంటే హార్ట్ మీద ఒత్తిడి, శరీరం మీద ఒత్తిడి ఎక్కువైపోయి హార్ట్ అటాక్స్ వచ్చే పరిస్థితి కూడా ఉంటుంది. సరే, ఇంకోటి కూడా ఏంటంటే చలిగా ఉందని చెప్పానని కొద్దిగా బజ్జీలు తిందాం, ఇది తిందాం అని జంక్ ఫుడ్ కూడా కొద్దిగా ఎక్కువ తీసుకుంటూ ఉంటారు. అది కూడా ఒక రీజన్. కాదు ఏంటంటే చలికాలంలో హార్ట్ అటాక్ వచ్చిన తర్వాత చలిగా ఉంది కాబట్టి ఏదో కడుపులో ఇబ్బందిగా ఉంది, చలిగా ఉంది కాబట్టి నాకు కండరాలన్నీ బిగుసుకుంటున్నట్టున్నాయి, ఒకసారి హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చినా కానీ కూడా వాటిని సరిగా గుర్తుపట్టలేకపోవడం అనేది జరుగుతుంది. లేటుగా హాస్పిటల్కి రావడం ఇట్లాంటివి కూడా జరుగుతుంది. ఇవి కూడా ప్రమాదానికి దారితీస్తాయి. సో మనం ఓవరాల్గా ఏం చేయాలి? ఇట్లా వస్తుందని అనుకోవడం కాదు, దానికి రాకుండా ఏం చేయాలని అంటే వామ్ టెంపరేచర్లో ఉండేటట్లుగా మనల్ని మనం అరేంజ్ చేసుకోవాలి. యాక్టివ్గా లైఫ్ స్టైల్ ఉండటము, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కనుక రెగ్యులర్గా మెడిసిన్స్ వాడుకోవటము, ఆ మెడిసిన్స్ అన్నింటినీ కూడా ఖచ్చితంగా యూజ్ చేయటము, ఫ్రీక్వెంట్గా డాక్టర్ని వెళ్ళి కలవటము, ఇట్లాంటి కార్యక్రమాలు కనుక మనం తీసుకున్నట్లయితే ఆ హార్ట్ అటాక్స్ వచ్చే ఇన్సిడెన్స్ కూడా తగ్గిపోతుంది.